ఫ్రెండ్స్, నేను కిరణ్మయిని. ఇంట్లో పని నుండి కాపాడడానికి మా అమ్మ, బయట దుష్టశక్తుల నుంచి కాపాడడానికి ఈ అమ్మ. అమ్మల కన్నా అమ్మ ఆ నల్లపోచమ్మ. నేను ఎప్పుడైనా సరే నాకు కష్టం వచ్చిందంటే ఈ అమ్మ దగ్గరికి వస్తాను. ఖచ్చితంగా నేను మొక్కున్న వెంటనే 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఖచ్చితంగా నేను పెడుతుంది. అమ్మల కన్నా అమ్మ అంటే అట్లా ఉంటుంది మరి అమ్మతోటి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ అమ్మ గురించి నాకంటే సేవ చేసి ఆమె బాగా చెప్తుంది. అందరికి కోరికలు నెరవేరుతాయి అవన్నీ. అమ్మ నల్లపోచమ్మ టెంపుల్లో ఉండే పూజారిని అయితే అమ్మ మన గ్రామ దేవత. ఇక్కడ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలందరూ మన అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, కోరికలన్నీ నెరవేరుతాయి, అనుకునేవన్నీ అవుతాయి. అందుకే అమ్మవారు చాలా తెలిసిన తల్లి. అమ్మవారు స్వయంభూ చాలా సత్యమైన తల్లి. చాలామంది మన గుడికి వస్తుంటారు. అందరి కోరికలు కూడా నెరవేరుతాయి. కానీ ఈ మధ్యలో దుష్టశక్తుల కళ్ళు కూడా పడుతున్నాయి. అవన్నీ అమ్మ తొలగిస్తుంది. వాళ్ళ కళ్ళు పడకుండా చూసుకుంటుంది అమ్మ. వాళ్ళకు ఏదో రకంగా చేస్తుంది. మరి మేము గుడిలో ఉంటున్నాం కానీ మా గుడి పూజారుల మీద కూడా కన్ను ఉంటుంది వేరే వాళ్ళది. వాళ్ళకి అమ్మ అన్నీ చూసుకోవాలి. ఆ దుష్టశక్తులు అంతా తీసేయాలి. అమ్మ అందరి కోరికలు నెరవేర్చాలి. అమ్మ అందరినీ చాలా చల్లగా చూస్తుంది. మేము మా అత్తమ్మ మా అమ్మ కాలం నుంచి వాళ్ళే ఉంటారు ఇక్కడ. వాళ్ళ నుంచి మేము వారసత్వంగా ఉంటున్నాము. మాకు అమ్మ ఇచ్చిన వరము. మాకు అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది. మా ఫ్యామిలీని కానీ మా గుడికి వచ్చే ప్రజలందరినీ అమ్మ క్షేమంగా చూస్తున్నది. ఎప్పటికీ అట్లా చూస్తే చాలా అమ్మ అందరినీ చల్లగా చూస్తే చాలు. అమ్మ, నా బాధ, నా కష్టం అన్నీ నీకే చెప్పుకుంటాను. ఇంట్లో అమ్మకి చెప్తాను, ఇక్కడికి వచ్చి నీకు చెప్తాను. నువ్వు నీ కళ్ళే కాకుండా 10 కళ్ళు వేసుకొని నా కష్టాలే కాకుండా అందరి కష్టాలు నెరవేర్చాలని కోరుకుంటూ, జై నల్లపోచమ్మ తల్లి, జై జై నల్లపోచమ్మ తల్లి.